నమస్తే. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయం 6వ శ్లోకం నుంచి. ఏతాన్యపి తు కర్మాణి సంఘం ఏతాన్యపి తు కర్మాణి సంఘం త్యక్త్వా ఫలాని చ ఏతాన్యపి తు కర్మాణి సంఘం త్యక్త్వాని ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిక్షితం మతముత్తమం. కావున ఓ పార్థ, ఈ యజ్ఞ దాన తపో రూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి ఆచరింపవలను అనున్నది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయము. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తతః. నిషిద్ధ కర్మల కామ్య కర్మల ఆచరణను త్యాగము చేయుట సముచితమే, కానీ శాస్త్ర విహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు. కావున మోహవశమున దానిని త్యజించుట తామస త్యాగము అనబడును. దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయశ్లేష భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కర్మలన్నీను దుఃఖకారకములే అని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజసత్యాగము అని అందరూ. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలము లభింపదు. కార్యమిత్యేవ యత్ కర్మణ్యతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్వికో మతః. ఓ అర్జున, శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి యందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగము అని భావింపబడును. నద్వేష్ట కుశలం కర్మ కుశలేనానుషజ్జతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావి ఛిన్న సంశయః. ఆ కుశల కర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మల యందు ఆసక్తి కలిగి ఉండనివాడు, శుద్ధ సత్వగుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయిన వాడు నిజమైన త్యాగి. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణంగా త్యజించుట అశక్యము. కావున కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలను. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణం ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి చెడు మిశ్రమము అని 3 విధములుగా ఫలములుండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలేను. కానీ కర్మఫల త్యాగమనర్చిన కర్మయోగులు తమ కర్మ ఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగాను అనుభవించవలసిన పని ఉండదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం.
ఓ మహాబాహు, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్యశాస్త్రమునందు పేర్కొనడం జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. అధిష్టానం తథా కర్తా కరణం చ పృథ్వీదం విధిజదాశ్చ వివిధాక్ష పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. కర్మల సిద్ధియందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు, సాధనములు, నానావిధ చేష్టలు, దైవము అను 5 హేతువులు. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలనైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండును.